చాలా పురాతనమైంది. యుగ యుగాల నుంచి ఉన్నటువంటిది హిందూ సంస్కృతే, హిందూ ధర్మమే, హిందువులే. హిందువులకు దశావతారాలైనటువంటి ఏవైతే రామ, కృష్ణ, ఇలాంటి మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇలా దశావతారాల్లో శ్రీరామచంద్రుడి యొక్క అవతారం త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో తర్వాత కృష్ణుని అవతారం. అలాంటి దశావతారములు దాల్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క రూపం ఈ పవిత్రమైనటువంటి భూమి మీదకి వచ్చి కాలు మోపింది. వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి సంస్కృతి ఇక్కడ వెల్లివిరిసింది. వాళ్ళ పవిత్రమైనటువంటి ఆ పరిపాలన యుగం చాలా గొప్పది. ఇప్పటికీ చెప్తుంటారు కదా, రామరాజ్యం అంటే అంత సుభిక్షంగా ఉన్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, వైభోగంగా ఉన్నారు అని అర్థం. అలాంటి శ్రీరామచంద్రుడు ఏలినటువంటి ఈ యొక్క పవిత్ర భూమి భారతదేశం ఏదైతే హిందూ దేశం అని అనబడింది, చాలా పురాతనమైంది, చాలా విశాలమైనటువంటిది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్, బర్మా, భూటాన్, ఇండోనేషియా మరియు కంబోడియా, శ్రీలంక, నేపాల్ ఇలాంటివన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలే. మన దురదృష్టవశాత్తు విధర్మీయులు అంటే ఈ ధర్మము కానటువంటి వాళ్ళు ఆ భాగాల్ని మరి తమ సొంతం చేసుకున్నారు. అది పోను భారతదేశం ఇప్పుడు మిగిలినటువంటిది ఏదైతే ఉందో అది కూడా వందల సంవత్సరాలు అటు అరేబియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఐరోపా నుంచి వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క చేతుల్లో బానిసలుగా మనం వందల సంవత్సరాలు జీవించాము. అది మీ అందరికీ తెలుసు. మరి త్యాగపురుషులైనటువంటి, స్వతంత్ర యోధులైనటువంటి మహానుభావులు ఎవరైతే మనం చెప్పుకుంటాం, గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, ఇలా మనం ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కర్ ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితం వలన ఈ దేశం బానిసత్వం నుంచి స్వతంత్రమైంది 1947 15 ఆగస్టు నాడు. ఇప్పటికీ 15 ఆగస్టు నాడు మొన్ననే మనం జెండా ఎగరవేసినప్పుడు కూడా ఈ విషయాల్ని మరి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు మనకు గుర్తు చేస్తుంటారు. అయితే హిందువులారా, హిందూ బంధువులారా, ఆత్మీయులారా, నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం, పంచుకుందామని వచ్చానంతే. మీ అందరికీ తెలియని విషయాలు నేను చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలిసిన విషయాలే. మరొకసారి మంచి విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి గణనాథుడు ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో మనం అలాంటి మంచి విషయాలు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనం హిందువులం, హిందూ బంధువులం అనేటటువంటి మాట నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్నట్టే ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. నా కుటుంబం గురించి ఇంకొకళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. నా కుటుంబం గురించి నేను చూడాలి. అలాగే హిందూ బంధువులమైనప్పుడు హిందూ ధర్మము ఏదైతే మనది అనుకుంటున్నామో, హిందూ ధర్మంలో జీవిస్తున్నాం, అలా ఆ సంస్కృతి, ఆ సంస్కారాలు, ఆ ఆచార వ్యవహారాల్లోనే జీవిస్తున్నాం. మరి వేదాలు చూపినటువంటి, భగవద్గీత చూపినటువంటి, భారత రామాయణాలు చూపినటువంటి ఒక జీవన విధానాన్ని అనుసరించి జీవిస్తున్నాం. అలాంటి హిందూ బంధువులం మన యొక్క ధర్మము ఎలా ఉంది అని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాలు హిందూ ధర్మము అనేక వ్యక్తుల యొక్క ఒత్తిడికి, ప్రభావానికి లోనై దెబ్బతిని ఉన్నది. అయినా మహానుభావులు, త్యాగపురుషులు, మరి దేశభక్తులైనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని అలా ఇలా పోనివ్వలేదు. మళ్ళీ స్వతంత్ర దేశంగా మార్చి మళ్ళీ ఈ హైందవ ధర్మాన్ని ఇక్కడ కాపాడడం జరిగింది. అందువల్లనే మనం హిందూ ధర్మంలో చాలా గొప్పగా మనం జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు హిందూ ధర్మం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అంటే, హిందూ ధర్మము కానటువంటి వాళ్ళు, ఈ ధర్మానికి శత్రువులైనటువంటి వాళ్ళు ఈ ధర్మానికి అనేక ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఇప్పుడే కాదు, వందల సంవత్సరాల కింది నుంచే హిందువులను ఏకం కాకుండా, ఒక్కటి కాకుండా, ఐకమత్యం కాకుండా విభజించి పెట్టారు. ఇవాళ కుల వ్యవస్థ ఉంది. వడ్లాయన గురించి
కమరాయన పట్టించుకోడు, కమరాయన గురించి అవసరాయన పట్టించుకోడు, వాళ్ళంతా మళ్ళీ ఒకటే, విశ్వబ్రాహ్మణులు అని అంటాం. అలాగే ఒక తెలుగతను ఉన్నట్టయితే కుమరాయన పట్టించుకోడు, కుమరతను ఉన్నట్టయితే ఇంకొక రెడ్డి పట్టించుకోడు, రెడ్డి గురించి రావు పట్టించుకోడు, రావు గురించి బ్రాహ్మడు పట్టించుకోడు, బ్రాహ్మణి గురించి వైశ్యులు కోమటోళ్ళు పట్టించుకోరు. ఇలా అంత విడివడి ఉన్నటువంటి సమాజము ఇవాళ నుంచి కాదు, చాలా కాలం నుంచి. అది ఇవాళ వెర్రితలలు వేసి ఉన్నది. మనం ఒక్కటిగా ఉండడానికి పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి నేను సోదరిమణులకు సోదరులకు నేను మనవి చేసేది ఏంటంటే, మనం మన ధర్మం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. మన ధర్మం గురించి మన పిల్లలకు ప్రత్యేకంగా, మన బంధుమిత్రులకు, మన గల్లీ వాళ్లకు అప్పుడు వారంకొకసారో నెలకొకసారో కలిసి ఒక 10 నిమిషాల అర్ధగంటన ఇలాంటి విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల లోపల దీనికి చాలా ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. చాలా గొప్ప ఇబ్బందులు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక దగ్గర మరి పరిశోధన చేసి సర్వేలు చేసి ఏం చెప్తున్నారంటే, ఒక 20-24 సంవత్సరాలు 25 సంవత్సరాలు హిందూ ధర్మం ఉంటుంది ఇక్కడ, ఆ తర్వాత దాని నామరూపాలు లేకుండా పరిస్థితి ఉంది అని చెప్పేసి. ఇది మీరు తెలుసుకొని ఉంటారు, మీకు వినబడి ఉంటుంది ఎవరి ద్వారానైనా కానీ, లేదా చదువైనా ఉంటారు మీరు. అయితే కుటుంబముకు ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు కుటుంబ యజమాని కుటుంబ సభ్యులంతా కలిసి ఎట్లయితే ప్రయత్నం చేస్తారో, జాగ్రత్త పడతారో, మన ధర్మముకు ముప్పు వాటిల్లబోతుంది. కాబట్టి కొంతకాలం లోపల, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ధర్మానికి అనేక రకాలైనటువంటి అరిష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన ధర్మమును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ముఖ్యంగా మాతృమూర్తులు సోదరిమణులందరి యొక్క పాత్ర ఎంత గొప్పది అని అంటే, అమ్మా, స్త్రీ మహిళ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ సృష్టి లోపల అత్యంత ప్రత్యేకమైనటువంటి సృష్టి అమ్మ ఇది. ఒక మహిళ చేసేటటువంటి అతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 17 సంవత్సరాల కింద రిటైర్ అయ్యాను. నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు. కానీ మా తల్లిదండ్రులు తీర్చిదిద్దినటువంటి కారణంగా నేను ధర్మాన్ని వదిలిపెట్టకుండా ధర్మం యొక్క క్షేమం గురించి ఆలోచించుకుంటూ, నాకు సంగీతంలో ప్రవేశం ఉంది, ఆయా కార్యక్రమాల్లో పాల్గొని కూడా నేను ఈ ధర్మ చింతన గురించి మాత్రం తప్పకుండా నేను పాత్ర తీసుకుంటాను, మా బాధ్యత తీసుకుంటాను. కాబట్టి నేను మీ అందరితో సోదరిమణులతో నేను మనవి చేసేది ఏంటి అని అంటే, మీరు మన ధర్మం గురించి ఆలోచించడం ఖచ్చితంగా అవసరం ఉంది. వాళ్ళ మొదలుపెట్టి ఆల్రెడీ ఆలోచిస్తున్న వాళ్ళైతే చాలా సంతోషం, లేకపోతే మొదలుపెట్టండి, ఇవాళ మొదలుపెట్టండి. నా బిడ్డకు చెప్తాను ఈ విషయం. మన దేవుడు రాముడు, మన దేవుడు కృష్ణుడు, మన ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మం అనేటటువంటిది మతం కాదు, అదొక ధర్మం. మానవుడు గొప్పగా జీవించడానికి, అత్యంత ఉత్తమమైనటువంటి పద్ధతిలో జీవించడానికి, మోక్షాన్ని ముక్తిని కూడా పొందేటటువంటి స్థితికి ఎదగడానికి ఈ యొక్క హిందూ ధర్మంలో వేదాలు చూపినటువంటి అనేక విషయాలు మరి ప్రపంచంలోని చాలా పెద్ద మనుషులు గమనించి ఉన్నారు. ఐరోపా దేశీయులు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, రష్యన్స్, జపనీస్, ఎవరైనా కావచ్చు, అక్కడ ఉండేటటువంటి విద్యావంతులు గొప్ప తత్వవేత్తలు ఏమని చెప్పారు తెలుసా? ఈ భూమండలం మీద ఉన్న ధర్మాలలో హిందూ ధర్మానికి ఉన్నటువంటి ప్రత్యేకత, హిందూ ధర్మానికి ఉన్నటువంటి విశాల దృక్పథం, హిందూ ధర్మానికి ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అవగాహన ఏదైతే ఉందో ఏ ధర్మానికి కూడా లేదు. ఆయా ధర్మాలు కేవలం టెంపరీగా దుకాణాలు పెట్టుకొని ప్రాఫిట్ కోసం, లాభం కోసం మాట్లాడే మాటలు మాట్లాడడం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారండి. అనీ బీసెంట్ మీకు తెలుసు, ఇంగ్లీష్. ఆమె 40 సంవత్సరాల పరిశోధన తర్వాత కూడా ఆమె కనుక్కున్నదంట, ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క భగవద్గీత, రామాయణ, మహాభారతాలు, వేదాల్లో చూపబడినటువంటి విషయాలు ఈ భూమండలం మీద ఏ గ్రంథంలో కూడా, ఏ ధర్మంలో కూడా, ఏ మతంలో కూడా చూపబడలేదని చెప్పేసి ఆమె చెప్పింది. ఇలా జార్జ్ బెర్నార్డ్ షా ఆయన కూడా ఎంత చక్కగా చెప్పాడంటే, నేను ఈ యొక్క భగవద్గీతలో చూపినటువంటి ఏదైతే ఒక చల్లటి నీళ్లు లాగా ఒక ఏమంటారంటే సంస్కారాల గురించి చెప్పారో నేను వాటితోటే స్నానం చేస్తానండి. జార్జ్ బెర్నార్డ్ షా చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నాను మీకు నేను.
చాలా గొప్పవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అమ్మ, హిందూ ధర్మము ఒక వ్యక్తి సృష్టించింది కాదు. ఇది కేవలం ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు, ఆ చైతన్య స్వరూపుడైనటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నారో అతని ముఖం నుంచి వచ్చినటువంటిది, అతని నుంచి వచ్చినటువంటిది హిందూ ధర్మంలో ఉన్నటువంటి జీవన విధానాలు, పద్ధతి, ఎలా జీవించాలా. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎన్ని సంస్కారాలండి తెలుసా? ఎన్ని సంస్కారాలు అనుకుంటున్నారు మీరు? ఆ సంస్కారాలు మనకు వేరే ఏ ధర్మంలో కనిపించవండి. నేను మీకు తెలిసిన విషయాలే కాబట్టి నేను ఎక్కువ మీకు చెప్పకుండా నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం, అన్ని మతాల వాళ్ళని కలుపుకొని పోతాం. అది హిందూ ధర్మానికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప ఒక ఏమంటారంటే స్వభావం. ఈ నేచర్, ఈ స్వభావం ఏ మతానికి కూడా లేదు. కాబట్టి అతిథి దేవోభవ, గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ. అతిథుడైనటువంటి వాడు కూడా దేవునితో సమానంగా చూసుకునేవాళ్ళం మనం. కాబట్టి మనకి ఇంగ్లాండ్లో ఆ టైంలో వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ వాళ్ళు వస్తుంటే, ఫ్రెంచ్ వాళ్ళు వస్తుంటే, గ్రీక్ వాళ్ళు వస్తుంటే, మఖ్మల్ తివాసీలు వేసి ఆ కేరళ రాజ్యంలో ఆహ్వానం చెప్పారు. రండి, ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం అని చెప్పి పిలిచారంట. కానీ పాముకు పాలు పోసినట్టయింది. వాళ్ళు మన దేశాన్ని చెరబట్టారు, మన దేశంను గుళ్ళ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ధనరాశుల్ని దోచుకుపోయారు, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన భండాగారాన్ని సర్వనాశనం చేశారు. విదేశీయులైనటువంటి వాళ్ళు నలంద విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి అనేక దేశాల నుంచి మరి చదువుకునే వాళ్ళు వచ్చారట. పిహెచ్డి చేయాలంటే నలంద విశ్వవిద్యాలయమే, బీహార్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం. అది ఎట్లా అయింది? విదేశీయులు, ఈ ధర్మానికి ఉన్నటువంటి శత్రువులు వచ్చి అంత విశాలమైనటువంటి ఆ నలంద విశ్వవిద్యాలయంలో అన్నిటికీ గొళ్ళాలు, తాళాలు పెట్టుకుంటూ ఒక్కొక్క గొళ్ళెం తీసుకుంటూ అందరినీ చంపేశారు. అక్కడ ఉన్నటువంటి మహాగ్రంథాలు, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని అందించే గ్రంథాలని కాల్చిపారేశారు. అనేక రకాలైనటువంటి హిందూ శిల్పాలను, దేవాలయాలను నామరూపాలు లేకుండా కూడా చేశారు. అయినా ఇవాళ కంచి, కామాక్షి, ఈ యొక్క అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ చూస్తుంటే, వైష్ణవి మాత, ఇటు శ్రీశైలము, అటు తిరుపతి, ఆ విధంగా మనము ఆ తుల్జా భవాని, మరి పండరిపురము, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కూడా హిందూ ధర్మం ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే దాని స్వభావంలో ఉన్నటువంటి గొప్పతనం. అది మానవ ధర్మం గురించి చెప్తుంది కానీ మతం గురించి చెప్పదు. ఇది నా ఇష్టం, నా కొడుకు కాబట్టి నా కొడుకు అక్కడనే మాట్లాడతా, ఇదంతా లేదు. నా మిత్రుడు కాబట్టి నా మిత్రుడు అక్కడనే మాట్లాడతా, నీ సంగతి నాకు అవసరం లేదు. ఇది భారతీయుల యొక్క భావన కాదు, స్వభావం కాదు. ఇప్పటికీ కూడా అమ్మగారుల దగ్గర ఉన్నటువంటి ఓపిక, నిజంగా నేను వాళ్ళ యొక్క పాదాలకు నమస్కరించి చెప్తున్నానమ్మా. వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక అపారం, అమోఘం. వాళ్ళ ఓపిక కారణంగానే ఇవాళ కుటుంబాలు అన్ని చాలా చక్కగా నిలబడి ఉన్నాయమ్మా. కొడుకు చిన్న తప్పు చేసినా, భర్త తప్పు చేసినా, ఇంకెవరు ఏ రకమైనటువంటి కొంచెం పొరపాటు కనిపించినా కడుపులో పెట్టుకొని వాళ్ళను ఓదార్చి, వాళ్ళను కన్విన్స్ చేసి మళ్ళీ దారికి తీసుకొచ్చే ప్రయత్నమా, లేకపోతే దారికి వచ్చేదాకా ఓపిక బట్టి చూడడమా అనేటటువంటిది చేసేది కేవలం మహిళలు మాత్రమే. అంత గొప్ప పాత్ర ఉందండి మహిళలది. కాబట్టి ధర్మరక్షణలో నేను చివరిగా చెప్పే మాట, ధర్మరక్షణలో మహిళల పాత్ర అమోఘమైనటువంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది, అత్యవసరమైనటువంటిది ఈ రోజులల్లో. కాబట్టి ఈ విషయాన్ని మన దగ్గరనే ఉంచుకోవడం కాదు, మనకు నచ్చినటువంటి, మనకి ఇష్టమైనటువంటి, సమీపంగా ఉండేటటువంటి, లేదా మనం వాళ్ళ దగ్గరికి సమీపించైనా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలను మన ధర్మం గురించి చాలా చక్కని అవగాహన, చాలా చక్కగా తెలిపేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నేను ఇంకొక మాట చెప్పవలసింది ఉంది. ఈ ధర్మము నుంచి వేరే ధర్మానికి మార్చేటటువంటి వాళ్ళు దుష్టులు అనేక మంది ఇవాళ బయలుదేరారు. ఆయా ఆశలు చూపి, చూడండి, అవ్వా నీకు కడుపు నొస్తుందట నాకు తెలిసింది, వాళ్ళయ్యా మీరు మేము కూడా ఉంటాము చెప్పిన తర్వాత, ఇగో నేను నీకు మందు ఇస్తా, బాగా రోజులాయ మందులు పనిచేస్తలేవు, డాక్టర్లు కూడా ఖర్చు పెడితే కుదరలేదు అని అంటున్నావు కదా అని ఆ నూనె ఏదో ఇంత ఇచ్చేసి, మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు అమ్మా ఇది క్రీస్తు ప్రభు యొక్క నూనె, అలా లొంగ తీసుకొని హిందూ ధర్మం నుంచి వాళ్ళ ధర్మంలోకి మార్చుకునేటటువంటి పనులు వేలాది జనాలు, లక్షలాది జనాలు
తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు అని లేదండి. ఆ కులంలోకి, ఆ యొక్క విధర్మంలోకి మరి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా కూడా మన యొక్క సంఖ్య ఎంతో తగ్గిపోవడం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, స్వధర్మము శ్రేయస్కరమైనటువంటిది, పరధర్మము భయావహమైనటువంటిది. ఎన్ని లోపాలున్నా, ఎంత చిన్నది అనిపించినా నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు, నీకు మోక్ష ప్రాప్తి కూడా దొరుకుతుంది. అదే వేరే ధర్మము ఎంత గొప్పది కావచ్చు, నీకు ఎన్నో ఆశలు చూపిస్తున్నట్టు. ఇవాళ ఎన్ని ఆశలండి, రకరకాల ఆశలు చూపిస్తున్నారండి. యువకులను లోపరుచుకుంటున్నారు, ముసలి వాళ్ళని లోపరుచుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళని అందరినీ కూడా ఈ ధర్మం నుంచి ఖాళీ చేపించేసేస్తున్నారండి. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం జాగ్రత్తగా ఉండవలసింది ఇట్లాంటి విషయంలోనే. ఏ ఆశలు చూపి నీకు ఆరోగ్యం బాగాలేదా, నీ కొడుకు అట్ట చేస్తున్నాడా, లేకపోతే నీకు వ్యాపారంలో లాభం వస్తలేదా, ఇగో యేసుక్రీస్తు ద్వారా ఇంత గొప్పవాడైండు, అంత గొప్పవాడైండు, మీరు చూడండి అని చెప్పేసి నమ్మించి మోసపూరితమైనటువంటి పద్ధతిలో ఈ ధర్మము నుంచి మనను ఖాళీ చేపిస్తున్నారండి. ఆ విషయం మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఇలాంటి మాటలు మాట్లాడినా మనం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు తెలుసా? మన ధర్మమే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది, మేలు కలిగిస్తుంది. వేరే ధర్మము భయావహమైనటువంటిది, అది చాలా అఘోరమైనటువంటిది, అంటే ఘోరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఆ ధర్మం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గొప్ప ధర్మం ఇదే. మహానుభావులు చెప్పినటువంటి విధంగా చాలా గొప్ప ధర్మం ఇదే. ఇలాంటి దాన్ని వదిలిపెట్టి నేను ఇంత పెద్ద బంగ్లాలోంచి గుడిసెలకు పోతా అంటే ఇక ఓడాపుతాడని చెప్పండి, ఎవడాపుతాడండి? ఎవడాపడు? కాబట్టి అలాంటి పని మనం చేయొద్దు. అలాంటి మూర్ఖత్వపు విధానాన్ని మనం వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే జాగ్రత్తగా మనం ఎవరైతే అలాంటి మోసానికి గురవుతున్నారో వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్క, చెల్లె, చిన్ని, కాక, అన్నయ్య, ఇదిగో తెలిసిన విషయం నేను చెప్తున్నానే అని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన ధర్మాన్ని రక్షణ గురించి మనం బాధ్యత కనుక తీసుకున్నట్టయితే, ఏదైతే పరిశోధనాత్మకంగా చెప్పిన పనులు ఉన్నాయి, 20-25 సంవత్సరాల్లో హిందూ ధర్మము హుళక్కి అనే మాట కూడా చెప్పేటటువంటి వాడు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి తేగలిగే వాళ్ళం మనం మాత్రమే. కాబట్టి విద్యార్థులారా, మీరు కూడా బడికి వెళ్ళినా, కాలేజీ వెళ్ళినా, you have to give importance to your religion only. You belong to Hindu religion. That's why you have to take the responsibility of this dharma. కాబట్టి స్కూల్లో ఉండండి, కాలేజీలో ఉండండి, మీరు కూడా చాలా జాగ్రత్తగా అమ్మా నాన్నలు చెప్పినటువంటి మాట కాదు అనకుండా మీరు ఉండాలి. అమ్మా నాన్నల మాట విన్నటువంటి గణేశుడు తెలుసు కదా మీకు. గణేశుడికి కుమారస్వామికి పోటీ పెడతారు. ఎవరు ముందు యాత్రలను తిరిగి వస్తే వాడికి గణాధిపత్యము, అంటే దేవతలందరికీ కూడా గణ అధ్యక్షుడయ్యి అతడికే ముందు పూజ చేయాలని. నెమలి మీద స్పీడ్గా వెళ్తే కుమారస్వామి అనుకుంటాడు, ఈ పొట్టోడు ఇంత పెద్ద బొర్ర ఈ ఎలుక మీద ఈడెప్పుడు పోవాలా, ఎప్పుడు రావాలని. వెంటనే అమ్మ నాన్నకు మొక్కేసి నాన్న ఇట్లా ఉంది అంటే చెప్తాడనమాట. నారాయణ మంత్రం రా, సకల సమస్యలకి పరిష్కారం చూపించేది నారాయణ మంత్రంలా, ఆ విధంగా చెప్తాడు. మొత్తం పైన ఆ మంత్రం ద్వారా ఆయనకు చెప్పబడిన విషయం ఏంటంటే, తల్లి భూమి లాంటిది, తండ్రి ఆకాశం లాంటివాడు. వాళ్ళను ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా ఏ యాత్రలు, ఏ తీర్థాలు పోవాల్సిన అవసరం ఉంది కొడుక అంటే, ముగ్గురు ఆ ఇద్దరి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. కుమారస్వామికి ఎక్కడ పోయినా ఆ పొట్టోడు ఆ బుర్ర ఊపుకుంటా, తొండ మూపుకుంటా, అది నేను స్నానం చేస్తా అంటే వీడు స్నానం చేసేస్తున్నాడు, నేను ఈ కంచి కామాక్షి దగ్గరికి పోయి, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటా అంటే నాకంటే ముందు వీడు దర్శనం చేసుకొని వాపసు వస్తున్నాడు, ఇది ఎట్లా పోయి అని చెప్పేసి పోయి అడుగుతాడు. అప్పుడు దేవతలు కూడా చెప్తాడు, అరే జ్ఞానిరా, జ్ఞాన ఖండమురా గణపతి, కాబట్టి గణాధ్యక్ష పదవి ఆయనకే అని చెప్పేసి ఇవాళ ఏ పూజ చేసినా, అది పెళ్ళి కావచ్చు, ఏమంటారమ్మా ఇంకా
ఎంగేజ్మెంట్ అంటారు, లేకపోతే ఇల్లు కట్టడం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏ పూజ చేసినా మొదలు గణపతి గౌరీమాత పూజ చేసిన తర్వాతనే మిగతా దేవుళ్లకు పూజ చేసే అవకాశం ఉంటుంది. గణాధ్యక్ష పదవి పొందినటువంటి కారణం ఏంటి? తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి అంత గొప్ప స్థితికి ఆయన వెళ్ళాడు. అమ్మా, మనం కూడా తల్లిదండ్రుల యొక్క మాటను తూచా తప్పకుండా గ్రహించాలా, అర్థం చేసుకోవాలా, దాన్ని పాటించి అమలు చేసే ప్రయత్నం చేయాలా. ఈ సందర్భంగా మీకు మరొక్కసారి నేను అభినందనలు తెలియజేయాలని అనుకున్నా. ఇంతకుముందు నేను చెప్పాను కూడా, మీరు అదృష్టవంతులు. ఇలాంటి భావన కలగడం, మనం ఒక గణేష్ మండలి పెట్టుకుందాం, గణేషుని పెట్టి పూజ చేద్దాం, మనం పిల్ల పాపలందరం వెళ్ళి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుందాం, గణేషుని 2 శ్లోకాలు పాడదాం, 2 కీర్తనలు పాడదాం అనేటటువంటి ఆలోచన వచ్చిందే, అది చాలా గొప్ప ఆలోచన అమ్మా. మీరంతా అదృష్టవంతులు. అలానే మీరు ముందుకు వెళుతూ ఇంకా ఇలాంటి కార్యక్రమాల్ని చాలా గొప్పగా మీరు నిర్వహించే విధంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, అనేక విధాల మీకు సౌకర్యాలు కలగజేయాలి భగవంతుడు అని చెప్పేసి నేను సెలవు తీసుకుంటున్నాను. విఘ్నేశ్వర భగవానికి జై.